బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయాలపై నోరు మెదపని పోలీసులు 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు ప్రచారం. అర్ధరాత్రి 12 గంటల తర్వాత సంజయ్ ఇంటిని చుట్టుముట్టిన 100 మంది పోలీసులు. ఆయన అరెస్టుకు ప్రయత్నించిన పోలీసులు సంజయ్ ఇంటికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు. దీంతో బండి సంజయ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించిన సంజయ్ అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ జవాబిచ్చిన పోలీసులు చివరికి దాదాపు 1 గంటకు సంజయ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు తొలుత నల్గొండ జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్టు చేశారు అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు ఆయనను తీసుకెళ్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని చుట్టుముట్టారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ కోరితే అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబిచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి దాదాపు 1 గంట సమయంలో సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, బీజేపీ బండి సంజయ్ అరెస్టు చేయడానికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కరీంనగర్ లో తన నివాసంలో అర్ధరాత్రి అరెస్టు చేసి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే సమాచారం అందుకున్న బీజేపీ శ్రేణులు భారీగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బండి సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారు, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో భారీగా అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం బీజేపీ కార్యకర్తల్ని ఎక్కడికెక్కడ అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల్ని ఎందుకు అరెస్టు చేశారని అడిగిన సమాధానం మాత్రం కోర్టులో తెలుసుకోండి కూడా చెప్తున్నారు. అదేవిధంగా దీంతో పాటు బీజేపీ శ్రేణులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అక్కడ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. అయితే పోలీసులు మాత్రం రఘునందన్ రావుని పోలీస్ స్టేషన్ లకు అనుమతించలేదు. దీంతో పాటు పోలీసులకు రఘునందన్ రావు మధ్యలో కూడా వాగ్వాదం
జరిగిందని చెప్పొచ్చు. దీంతో పోలీసులు రఘునందన్ రావును కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి. మొత్తంగా అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీస్ స్టేషన్ ముందుతో పాటు ఆ రోడ్డు మీద బైఠాయించి మాత్రం ఆందోళన అయితే చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా మాత్రం బండి సంజయ్ని అరెస్ట్ చేయడానికి కారణాలు కానీ ఏదైతే నిన్న వరంగల్లో హిందీ ప్రశ్నపత్రం పరీక్షకు ముందే బయటికి రావడంతో దీని ప్రధాన కారణమైన బీజేపీ కార్యకర్త ప్రశాంత్ వాట్సాప్ ద్వారా బండి సంజయ్ తో పాటు మిగతా వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నపత్రాన్ని షేర్ చేసిన క్రమంలోనే బండి సంజయ్ కూడా ఈ ప్రశ్నపత్రం చేరిందని చెప్పేసి ఆరోపిస్తూ బండి సంజయ్ పార్లమెంటు సభ్యుడి నుండి కూడా ఈ సమాచారం తెలుసుకొని కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అనే ఉద్దేశంతో కూడా బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న హన్మకొండ జిల్లా కమలాపురంలో ఈ హిందీ ప్రశ్నపత్రం బయటికి రావడానికి సంబంధించి బండి సంజయ్కి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఆరోపిస్తూ పోలీసులు మాత్రం బండి సంజయ్ని అర్ధరాత్రి హైదరాబాద్ నుండి కరీంనగర్ తన నివాసానికి చేరుకున్న క్రమంలో వెంటనే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కుటుంబ సభ్యులు కూడా వివరాలు పోలీసుల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అడిగినా కూడా సమాధానం చెప్పకుండా బండి సంజయ్ని మాత్రం పిఎస్ని అంటే కమిషనరేట్ కి కరీంనగర్ కమిషనరేట్ కి తరలించే క్రమంలో అక్కడికి కూడా భారీగా చేరుకున్న బీజేపీ శ్రేణులు దీంతో అక్కడ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితుల్ని గమనించిన పోలీసులు అర్ధరాత్రి బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ కి తరలించారు. శాలిని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్ లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు అరెస్టు చేశారు అనే విషయాలపై పోలీసులు నోరు మెదపడం లేదు. జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు ఆయనను తీసుకెళ్తున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సుమారు 100 మంది పోలీసులు సంజయ్ ఇంటిని ముట్టడించారు. ఆయన అరెస్టుకు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో బండి సంజయ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని సంజయ్ కోరితే అదుపులోకి తీసుకునే అధికారం తమకు ఉందంటూ పోలీసులు జవాబిచ్చారని బీజేపీ వర్గాలు తెలిపాయి. చివరికి దాదాపు 1 గంట సమయంలో సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.